మెదక్ జిల్లాలో జరిగిన బీజేపీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్ గారితో పాటు రాష్ట్ర బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ కౌన్సిలర్ గోడ రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ బుర్చేష్ యాదవ్, అసెంబ్లీ కన్వీనర్ రమణారావు ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ సంఘసాని సురేష్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు పాపగారి నగేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఢిల్లీలో మొన్న జరిగినటువంటి ఓబీసీ కాంగ్రెస్ ప్రభుత్వం సమ్మేళనం కూడా చాలా పెద్ద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఢిల్లీలో ఏదైతే పెద్ద వాగ్దానాలు చేశారు, రాష్ట్రంలోకి వస్తే 42% రిజర్వేషన్లు అంటా ఉన్నారు బీసీకి. అందులో 10% ముస్లిం రిజర్వేషన్ ఉంది. 32% ఈరోజు రాష్ట్రంలో 32% బీసీలకు రిజర్వేషన్ అంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్న ఏం చేస్తా ఉన్నామంటే, ఏదైతే ఆయన క్యాబినెట్లో 16 మంత్రి పదవులు ఉంటే 8 బీసీలకు ఇచ్చేది 4 ఇచ్చిండు. అది కూడా లాస్ట్ ఉన్న శాఖలే ఇచ్చిండు, ముందున్న శాఖలు మొత్తం ఉన్నత వర్గాలకే ఇచ్చిండని ఈ సభ మొత్తంగా తెలియజేస్తాం. అట్లాగే ఏదైతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు 2 సంవత్సరాలు అవుతా ఉన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎన్ఆర్ఏ చేసుకోవచ్చు, అనేకమైన నిధులు కూడా మళ్ళీ వెనుకకే మళ్ళీపోతా ఉన్నాయి. దమ్ముంటే రేవంత్ రెడ్డి గారిని ఇకనైనా కాంగ్రెస్ గవర్నమెంట్ను స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఏదైతే మున్సిపాలిటీ కావచ్చు, 2 సంవత్సరాల కోసం కాలయాపన చేస్తా ఉన్నాడు. తక్షణమే ఆ యొక్క 42% రిజర్వేషన్లు ముస్లింలు కాకుండా స్వచ్ఛమైన ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకు